చికెన్ సాగో డంప్లింగ్స్ చేస్తున్నాం. పేరు చాలా ఫ్యాన్సీగా ఉంది, కష్టమైన వంట అనుకోకండి, ఈజీ, చాలా ఈజీగా. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే సగ్గుబియ్యంని ఒక అరగంట గంట నానబెట్టేసుకొని నీళ్లు తీసేసి ఇలా వదిలేస్తే మనకి డ్రైగా అవుతాయి. తర్వాత ఎగ్ కావాలి మనకి. చికెన్ని మిక్సీలో వేసి పెట్టేసుకున్నాను. పేస్ట్, సోయా సాస్, అల్లం, వెల్లుల్లి, అరోమాటిక్ పౌడర్, నువ్వుల నూనె, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, స్ప్రింగ్ ఆనియన్స్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్. సో సింపుల్ ప్రాసెస్ అండి, ఎంత ఈజీగా చెప్తాను చూడండి. ఒక బౌల్ తీసుకోండి, ఇందులో జస్ట్ ఒక 100 గ్రామ్స్ చికెన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకోండి. ఎప్పుడైనా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, లేకపోతే కొంచెం చికెన్ తెచ్చాను, అందరికీ సర్ది పెట్టాలి, మంచి స్టార్టర్ చేయాలి అంటే చికెన్లో ఉన్న బోన్స్ తీసేసి మిక్సీలో వేసేయండి. ఒక్కొక్క చికెన్ పీస్ మనం ఫ్రై చేస్తే తక్కువ అవుతుంది. అదే మిక్సీలో వేసి అందులో అన్నీ మిక్స్ చేసి కనుక మనం నగెట్స్ లాగా చేసినా, లేకపోతే పకోడీ చేసినా, వేరే ఏమైనా స్టార్టర్స్ చేసినా కూడా ఎదుగుతుంది అనమాట. అంటే ఉన్న దాంట్లో కొంచెం ఎక్కువ చేయాలి అనుకుంటే ఇలా మిక్సీ చేసి చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు మనం చేస్తున్న డంప్లింగ్స్ అయితే చాలా చాలా హెల్తీ డంప్లింగ్స్, ఎందుకంటే డీప్ ఫ్రై చేయట్లేదు, చక్కగా స్టీమ్ చేస్తున్నాం. అదేంటి డంప్లింగ్స్ అంటేనే స్టీమ్ చేస్తారు కదా అంటే ఫ్రై చేసే డంప్లింగ్స్ కూడా ఉంటాయండి. మనం ఈరోజు స్టీమ్ వర్షన్లో చేస్తున్నాం. మనకి ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా గోవాకి వెళ్ళినప్పుడు స్ట్రీట్ పైన వెళ్తూ ఉంటే కనుక మనకి ఆ గల్లీల్లో చాలా స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది. డంప్లింగ్స్ అయితే చాలా బాగుంటాయి. వెజ్, నాన్ వెజ్లో, సీ ఫుడ్తో డంప్లింగ్స్ చాలా బాగుంటాయి. కాకపోతే డంప్లింగ్స్ బయట తినాలంటే నా ప్రాబ్లం ఏంటి అంటే అందులో స్టఫింగ్ చాలా తక్కువ పెడతాడండి. అదే మనం ఇంట్లో వేసుకుంటే లోపల స్టఫింగ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు కదా. ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. ఇందులో మీరు కావాలంటే బీన్స్, క్యారెట్ వేసుకోవచ్చు, లేదా ఇలా పెప్పర్స్ వేసుకోవచ్చు. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా కావాలి అంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈ ఉన్న దాంట్లో కూడా స్కిప్ చేసినా కూడా పర్లేదు. అలాగే అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ అరోమాటిక్ పౌడర్. అరోమాటిక్ పౌడర్లో ఉన్న సాల్టే సరిపోతుంది. అండ్ సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ ఏమి వేయట్లేదు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఇందులో నువ్వుల నూనె వేసేయండి. సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసాం కదా, ఇంకొక బౌల్లో ఒక ఎగ్ తీసుకొని ఒక బౌల్లో వేసి బాగా బీట్ చేసుకోండి. బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్లో సగం గుడ్డు వేయండి, ఇంకొక సగం గుడ్డు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ని బాగా చికెన్లో మిక్స్ చేయండి. ఎందుకు అంటే ఇలా చేయడం వల్ల మనకి మంచిగా వాల్యూమ్ పెరుగుతుంది, అంటే స్టీమ్ అయ్యేటప్పుడు లావుగా ఉబ్బుతాయి అన్నమాట. డంప్లింగ్స్ బాగుంటాయి అండ్ టేస్ట్ ఆటోమేటిక్గా బాగుంటుంది. అంతేకాకుండా ఎగ్ మనకి మంచిగా బైండ్ అవుతుంది, డ్రై కాకుండా ఉంటుంది. ఇందులో మధ్యలో మనం నువ్వుల నూనె వేసాం కదా, నువ్వుల నూనె వేయడం వల్ల ఇంకా సాఫ్ట్గా, అంటే తింటుంటే మాయిశ్చర్గా కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీకు నువ్వుల నూనె వద్దు, ఫ్యాట్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇందులో బటర్ యాడ్ చేసుకోవచ్చు. చికెన్ ప్యాటీస్ చేసేటప్పుడు కూడా అందులో బటర్ యాడ్ చేస్తే చాలా సాఫ్ట్గా, టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం బటర్ వేస్తే. సో ఇలా బాగా మిక్స్ చేసేసాను కదా, ఇప్పుడు చేతికి వాటర్ పెట్టుకొని చికెన్ తీసుకొని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత డంప్లింగ్స్కి 3 రెడీగా పెట్టుకోండి. రౌండ్ బాల్స్ చేశాక ఎగ్లో ఇలా డిప్ చేసేయండి. డిప్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా సగ్గుబియ్యంలో వేసేసేయండి. సగ్గుబియ్యం చక్కగా అంటుకుంటాయి, నానబెట్టి ఉన్నాయి కదా, చక్కగా అంటుకుంటాయి. స్టీమర్ పొయ్యి మీద రెడీగా ఉంది చూడండి, అరటాకు వేసాను, ఇందులో ఇలా పెట్టేయండి. ఫస్ట్ చికెన్ని రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేతికి నీళ్ళు ఉంటేనే మనకి రౌండ్ ముద్ద వస్తుంది, లేకపోతే మన చేతికి చికెన్ అంటుకుపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యంలో ముంచేయండి. పైన సగ్గుబియ్యంతో లోపల చికెన్తో బాగుంటాయి. మీకు కావాలి అంటే ఇంకొంచెం చిన్న సైజ్ చేసుకోవచ్చండి, నేను కొంచెం పెద్ద సైజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన సైజులో చేయొచ్చు, పిల్లలు ఉంటే ఇంకా కొంచెం చిన్న సైజులో కూడా చేసేవచ్చు. చేతికి నీళ్లు మటుకి ఖచ్చితంగా ఉంటేనే మనకు ఆ షేప్ వస్తుంది. మామూలుగా సగ్గుబియ్యం వద్దు అనుకుంటే ఇలా ఇప్పుడు మనం మొత్తం చికెన్ మిక్స్ చేసేసాం కదా, అలా మిక్స్ చేసేసి చిన్న చిన్నగా డంప్లింగ్స్ అలా చేసుకోవచ్చు అన్నమాట.
ఫస్ట్ కొంచెం చిన్నగా చేశాను, మిగతా 2 చాలా పెద్దగా వచ్చాయి కదా. ఇంకొకటే వస్తుంది, ఇది కూడా చేసేస్తే అయిపోతుంది. మళ్ళీ వీటి కోసం సపరేట్గా పెట్టాలి. యాక్చువల్గా ఇలా ఫుల్ మీల్ లాగా కూడా ఇది తీసేసుకోవచ్చు అనమాట. మళ్ళీ రైస్ తినలేదు అలాంటి ఫీల్ ఏం లేకుండా సగ్గుబియ్యం మనకు కావాల్సిన ఎనర్జీ ఇచ్చేస్తుంది, టమ్మీ ఫుల్ చేసేస్తుంది. చికెన్ ఏమో మంచి ప్రోటీన్. ఇలా పెట్టేసి 15-20 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. కొంచెం పెద్ద బౌల్స్ లాగా చేసాం కదా, చికెన్ మొత్తం స్టీమ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఒక 20 మినిట్స్ చిన్న మంటలో స్టీమ్ చేసుకున్న తర్వాత బయటికి తీద్దాం. చికెన్ సాగు డంప్లింగ్స్ రెడీ అయిపోయాయి చూడండి. చక్కగా సగ్గుబియ్యం కూడా బాగా స్టీమ్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. దీంతో పాటు టమాటో కెచప్ లేదా రెడ్ చిల్లీ సాస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చికెన్ సాగో డంప్లింగ్స్ తయారీ విధానం. ముందుగా బౌల్లో మిక్సీ పట్టి పెట్టుకున్న చికెన్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అరోమాటిక్ పౌడర్, సోయా సాస్, ఎగ్ కూడా వేసి కలుపుకోవాలి. వీటిని రౌండ్ గా షేప్ చేసుకున్న తర్వాత ముందుగానే నానబెట్టి నీళ్లు తీసేసి డ్రై చేసుకున్న సగ్గుబియ్యంలో రోల్ చేసుకుని ఒక 20 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే చికెన్ సాగు డంప్లింగ్స్ రెడీ.